నమస్తే. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని మీ అందరికీ అందించడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామే డయట్ మెన్యూ. వెల్కమ్ టు ది షో. డయట్ మెన్యూలో లాస్ట్ 2 days లో డాక్టర్ జానకి గారు డయట్ మెయింటైన్ చేయడానికి 3 డయట్ మెన్యూస్ ని మనకు అందించారు కదండి. అంటే వెయిట్ లాస్ లో భాగంగా ఫస్ట్ డే 1 లో ఫ్రూట్ డయట్, సెకండ్ డే వెజిటబుల్ డయట్ అండ్ థర్డ్ డే వెజిటబుల్ అండ్ ఫ్రూట్ డయట్. సో ఈ 3 days అయిపోయిన తర్వాత 4th డే ఆవిడ మనకి నేర్పించబోయే ఆ డయట్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవాలంది కదా. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ జానకి గారు. హలో జానకి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? నేను ఫెంటాస్టిక్, సూపర్ గా ఉన్నాను. సో 4th డే డయట్ లో భాగంగా ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? ఈ రోజు బనానా డే. బనానా డే, ఓకే. సో బనానాస్ అండ్ మిల్క్, ఇందులో అంటే రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అనమాట. 8 బనానాస్ అండ్ 3 glasses ఆఫ్ మిల్క్. ఒక గ్లాస్ అంటే 250 ml అనమాట, అంటే పావు లీటర్. సో వీటిని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవచ్చు, అంటే మిల్క్ సపరేట్ గా తీసుకుని బనానా సపరేట్ గా తీసుకోవచ్చు. బనానా మిల్క్ షేక్ లాగా కూడా చేసి తీసుకోవచ్చు. సో మనము బనానా మిల్క్ షేక్ చేద్దాం ఈరోజు. సో ఇక్కడ నుంచి 4th డే నుంచి టిల్ 7th డే వరకు ఒక క్యాబేజ్ సూప్ ఒకటి మనం రెడీ చేస్తాము. సో ఎవ్రీడే ఆ సూప్ రెడీ చేసుకుని వాళ్ళకి బోర్ కొట్టినప్పుడల్లా ఇన్ బిట్వీన్ ఆ సూప్ తీసుకుంటా ఉంటే బాగుంటుంది. ఓకే. సో బోర్ కొట్టినప్పుడల్లా అంటే లైక్ 1 or 2 hours కి కూడా తీసుకోవచ్చు, 10 minutes కూడా తీసుకోవచ్చు. మరి బనానా మిల్క్ షేక్ కి అండ్ క్యాబేజ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాయి. బనానా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, మరిగించిన పాలు. సో బనానా మిల్క్ షేక్ అండ్ క్యాబేజ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని చాలా హెల్దీ డైట్ మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఎస్, బనానా మిల్క్ షేక్ మనం ఎలా రెడీ చేస్తున్నాం జానకి గారు? మిక్సర్ జార్ ఇవ్వండి. మిక్సర్ జార్, ఓకే. సో విల్ టేక్ 1 banana. అంటే 8 bananas కదా, 8 bananas తో మనము ఏం చేయొచ్చు అంటే 2 bananas తీసుకుని ఒక కొంచెం సేపు అయిన తర్వాత మిల్క్ తాగి మధ్యలో ఇంకొక బనానా తీసుకోవచ్చు. అట్లాగా రోజంతా డివైడ్ చేయొచ్చు. అండ్ జస్ట్ పుట్టింగ్ ఇలా కట్ చేసేస్తున్నాను. సో జస్ట్ లిమిటేషన్ అంటే బనానా అండ్ మిల్క్ తాగడమే కాదు, క్యాబేజ్ సూప్ కూడా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో క్యాబేజ్ సూప్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో జానకి గారు, రెగ్యులర్ గా చాలా మందికి టీ, కాఫీ, మళ్ళీ గ్రీన్ టీ లాంటివన్నీ అలవాట్లు ఉంటాయి కదా. సో వాళ్ళు ఈ డయట్ ఫాలో అయ్యేటప్పుడు అవన్నీ స్టాప్ చేసుకోవాలా, లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఫస్ట్ 3 days అయితే డెఫినెట్ గా స్టాప్ చేసుకోవాలి. అయినా కూడా లేదు, తాగితే కానీ కుదరదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తీసుకోవచ్చు, కానీ వితౌట్ షుగర్ తీసుకోవాలి. ఓకే. సో వితౌట్ షుగర్ డికాషన్ లాగా తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఇంకా తప్పదు అని అనుకున్నట్లయితే, ఆర్ అదర్వైజ్ దే హ్యావ్ టు అవాయిడ్ ఇట్. అంతే, అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అంటారు. బెస్ట్. ఈవెన్ షుగర్ సబ్స్టిట్యూట్ కూడా వేసుకోకూడదు అందులో. ఓకే ఓకే ఓకే. సో ఎంటైర్ 7 days కూడా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తీసుకోవచ్చు, వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్. ఓకే ఓకే ఓకే. సో వితౌట్ మిల్క్ అండ్ షుగర్, గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. ఓకే, గ్రీన్ టీ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బట్ ఈ పాలు వేసి మనం టీ చేస్తుంటాం, కాఫీ చేస్తుంటాం, ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 banana కట్ చేశాను. సో మిల్క్ 1 glass మిల్క్ యాడ్ చేస్తాను. అంటే ఇది పావు లీటర్ ఉందా మిల్క్? లేదు లేదు, ఓకే. జస్ట్ 1 glass అంటే 250 ml, పావు లీటర్ ఉంది ఎగ్జాక్ట్లీ. సో ఇది మనము బ్లెండ్ చేసుకుంటే ఒక మీల్ వచ్చేసినట్టు అనమాట మనకి. ఓకే. సో ఓన్లీ 1 banana అండ్ 250 ml మిల్క్. మిల్క్. ఇందులో 2 bananas కూడా వేయడానికి లేదు, మళ్ళీ అగైన్ చిక్కగా అయిపోతుంది. వేయొచ్చు, అంటే స్పూన్ తో తీసుకోవాల్సి వస్తుంది. ఆల్ రైట్. సో జానకి గారు, ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవచ్చా? ఆల్ రైట్, లెట్స్ గో. సో బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో. వావ్. సో ఇది రెడీ అయిపోయినట్టేనా అండి? రెడీ టు సర్వ్. ఓకే. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులోకి మనం వేసేసుకుందాం. మరి పాలు పచ్చివా లేదంటే మరిగించినవా? మరిగించినవండి. ఓకే. సో మరిగించినవి వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కదండి. ఎస్, అదనమాట సంగతి. బనానా మిల్క్ షేక్ అలా నోరూరిస్తుంది. బట్ ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. దీంతో పాటు 4th డే డయట్ ప్రోగ్రామ్ లో మనం క్యాబేజ్ సూప్ కూడా రెడీ చేసుకుంటున్నాం అని చెప్పారు కదా జానకి గారు. మరి ఆలస్యం చేయకుండా క్యాబేజ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యాబేజ్ సూప్ కి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ లీవ్స్, మిరియాలు, ఉప్పు,
సో జానకి గారు చెప్పండి, క్యాబేజ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం? ఇది కూడా చాలా సింపుల్ అండి. ప్రెషర్ కుక్కర్ పెట్టండి. ఓకే, సో స్టవ్ వెలిగించేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేయాలి. సో ఫస్ట్ మనకి క్యాబేజ్ తురుము. సో క్యాబేజ్ కొంచెం ఈ విధంగా కూడా లీవ్స్ పెద్ద లీవ్స్ లాగా ఇలానే ఉంచుకున్నాం అనమాట. సో లీవ్స్ లాగా వేసేసుకుంటున్నాం. తర్వాత మిరియాలు, చిట్టి మిరియాలు అవి అన్ని వేసేయాలి. అన్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఘాటుగా ఉండాలంటే. ఎస్, యాక్చువల్ గా అది అంత ఘాటు రాదు మనకి, ఎందుకంటే పౌడర్ యూజ్ చేయట్లేదు కాబట్టి. జస్ట్ ఊరికనే ఫ్లేవర్ కి. డైరెక్ట్ గా మిరియాలు వేస్తే అంత ఫ్లేవర్ రాదు కాబట్టి డైరెక్ట్ గా మిరియాలు వేసేసుకుంటున్నాం అండి. సో సాల్ట్ ఇంకొంచెం వేసుకోవచ్చా? ఓకే, వాటర్. సో వాటర్ వేసుకోవాలి. కుక్కర్ లో హాఫ్ లెవెల్ వచ్చేంత వరకు వాటర్ వేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేసుకోవచ్చా? క్లోజ్ చేసి 2 విజిల్స్ వరకు ఆగాలి. ఆల్ రైట్. సో ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ లో పెట్టేసి 2 విజిల్స్. ఓకే, సో ఇప్పుడు ఇవి 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత దెన్ ఇది సూప్ రెడీ అయిపోయినట్లే అన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. తర్వాత ఈ సూప్ ని కూడా మనం ఫైనల్ బౌల్ లోకి తీసుకుందాం. సో 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని చక్కగా కుక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేద్దాం. ఎస్, వావ్, ఆహా, వేడిగా ఆ సూప్ అలా తగులుతుంటే నిజంగా జానకి గారు ఆ 3 days తర్వాత ఇలా ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంటది అనమాట వాళ్ళకి. అందులో పెప్పర్ అండ్ సాల్ట్ ఇదంతా కూడా వేసుకున్నాం. అండ్ క్యాబేజ్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఈ మిరియాలు అలానే ఉండొచ్చా? ప్రాబ్లం ఏం లేదా? క్యాబేజ్ లీఫ్ కూడా వేయండి ఇందులో. ఓకే, సో జస్ట్ మనకి యా కనిపించడం కోసం. వావ్, తీసుకునేటప్పుడు వాటర్ తీసుకో. ఓకే, సో ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బనానా మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. సో డే 4 బనానా మిల్క్ షేక్ రెడీ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం క్యాబేజ్ సూప్ కూడా రెడీ అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేయాలని అయితే నాకుంది. మరి టేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ బనానా మిల్క్ షేక్ అండ్ క్యాబేజ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసే. బనానా మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: అరటిపండు, మరిగించిన పాలు. బనానా మిల్క్ షేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరటి పండును ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో మరిగించిన పాలు కూడా వేసి మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే 4th డే డయట్ బనానా మిల్క్ షేక్ రెడీ. క్యాబేజ్ సూప్ కి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ లీవ్స్, మిరియాలు, ఉప్పు. క్యాబేజ్ సూప్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని క్యాబేజ్, మిరియాలు, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ సూప్ రెడీ. సో వెయిట్ లాస్ కి డే 4 తీసుకోవాల్సిన డైట్ ఏంటో తెలుసుకున్నారు కదా. అండ్ బనానా మిల్క్ షేక్, క్యాబేజ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను జానకి గారు మీ అందరి కోసం చెప్పేస్తాం. ఓకే, సో హియర్ వి గో. ఫస్ట్ మనం బనానా మిల్క్ షేక్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం వాళ్ళకి. యాక్చువల్ గా జానకి గారు మీరు చెప్పినట్టుగా ఇందులోకి మనం షుగర్, హనీ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే బనానా యాక్చువల్లీ స్వీట్ ఉంటుంది. కరెక్ట్, అక్కడే మనకు కావాల్సిన స్వీట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకేం అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా పిండిగా ఉంది తెలుసా. ఈ బనానాని మనం 3 days మిస్ అయ్యాం కదండి. అది 4th డే మొత్తం అలా కంప్లీట్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్యాబేజ్ సూప్. ఈ పెప్పర్ తినచ్చా? పెప్పర్ కూడా అవాయిడ్ చేసుకోండి. సో చిట్టి మిరియాలు, అదన్నమాట సంగతి. సో జానకి గారు చెప్పండి, మీకు ఎలా అనిపించింది క్యాబేజ్? చాలా బాగుందండి. నా రెసిపీ నాకు చాలా నచ్చుతుంది. అవునా? నిజంగా మన రెసిపీ మనకి నచ్చినప్పుడే పక్కన వాళ్ళకి కూడా నచ్చుతుంది. కరెక్ట్, సూపర్ గా ఉందండి. బా
నేను ఈ సూప్ క్లియర్ సూప్ ఎప్పుడు కూడా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుని తీసుకోవడం తెలుసు, బట్ ఈసారి మీరు నా వర్క్ చాలా ఈజీ చేశారు. ఇంట్లోనే చక్కగా ఇంత సింపుల్ గా మనం వెజ్ క్లియర్ సూప్ చేసుకోవచ్చా అని అనిపించింది. బికాస్ చక్కగా ఏం లేదు, వాటర్ యాడ్ చేసుకున్నాం, మిరియాలు, ఉప్పు, క్యాబేజ్ వేసుకున్నాం. ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ కాంబినేషన్ లో తినేయచ్చు అనమాట. బట్ డయట్ లో ఉన్నప్పుడు మాత్రం జస్ట్ ఓన్లీ ఆ వాటర్ మాత్రమే తాగాలి, వెజిటబుల్స్ తినకూడదు. సో అది సంగతి. ఇవాల్టి మన ఎపిసోడ్ లో డయట్ మెన్యూలో చక్కగా బనానా మిల్క్ షేక్ నేర్చేసుకున్నాం, దాంతో పాటు క్యాబేజ్ సూప్ కూడా. సో 4th డే ఆఫ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో మనం చక్కగా ఇవి రెండు నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జానకి గారు, ఇంత చక్కటి రెసిపీస్ ని అండ్ డయట్ ప్రోగ్రామ్ ని కూడా మా ఆడియన్స్ కి ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి మన డయట్ మెన్యూ. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఇంకా డయట్ గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తో విత్ జానకి గారు. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. టాటా, బై బై.